తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ఎన్ని సినిమాలు తీసినా అమృతం అనేది ఒక గొప్ప పేరు వచ్చిన 200%. మీకు కావచ్చు, వాసు గారు, మరి శివనారాయణ గుండు గారు, హనుమంతరావు గారు, ఆయన శివనారాయణ top గారు. అవును. అసలుకి ఆ అమృతం అంటేనే ఇప్పటికి వాసు ఇంటర్వ్యూ గారు అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వరు. ఆ, నా ఇంటర్వ్యూస్ బాగా ఫాలో అవుతారు. అవును తెలుసు నాకు. ఆ కాల్ రాగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫస్ట్ నా గురించి మాట్లాడటం స్టార్ట్ చేసి ఒక పావు గంట మాట్లాడిన తర్వాత విత్ ఇన్ 2 days లోకి వచ్చారు ఇదే సెట్ లో. ఒరే ఆంజనీలు ఆ, తెగ ఆయాస చూశాను నేను పడిపో episode. కూర్చో. అస్సలు ఎంత ఎంజాయ్ చేశారు. అవును. ఫస్ట్ సెట్ లో ఒక్కడే వస్తాడు. ఇన్నిటి రోషన్ లేడు అని ఒక మంచి డిజైన్ తో ఓపెన్ చేశారు. అవును. Yeah, I've seen that. నేను మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తా. అసలుకి అమృతం మేబీ ఎంత ఉండుంటాం మేము అందరం, ఇంత 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 పెరుగుతూనే ఉన్నాం. అమృతం అయితే తగ్గట్లా. Hmm. అసలుకి ఎంత ఎంటర్టైన్ ఇస్తుందో అంటే అమృతం మిస్ అయ్యే ఇంట్లో ఉండే టీవీ ఉన్న వాళ్ళు ఎవరు మిస్ అవ్వరు. కరెక్ట్. అంత ఆనందాన్ని ఇచ్చింది ఇప్పటికి. అసలు గుర్తు చేసుకుంటుంటే ఆ మెమరీస్ ఏమనిపిస్తుంటది. వితౌట్ అమృతం ఈ రోజు హర్షవర్ధన్ అనేవాళ్ళు లేరు. అదే అంతే కదా? ఏ ముహూర్తాన్ని అమృతం అని పేరు పెట్టారో, అందులో నాకు అమృతం క్యారెక్టర్ ఇచ్చారో అది అమృతమే పోస్తుంది నాకు. సో నేను అదే అంట, నేను ఫస్ట్ అమృతం కాదు. నా ముందిద్దరు, నా తర్వాత ఒకరు ఉన్నారు, మధ్యలో ఉన్నా. ముందు ఎందుకు లేను, తర్వాత ఎందుకు లేను, అంత పక్కన పెడితే ఉన్నంతకాలం ఉన్నా, ఇప్పుడు ఎప్పటికీ ఉన్నా. సో ఆడియన్స్ లో కమెంట్స్ చూడమని నన్ను చాలా మంది చెప్పారు. మొన్న రిపీట్ టెలికాస్ట్ అవుతుంది కదా. అవును. మంది 110 ఎపిసోడ్ మంది వస్తుంది. ఆ పులి వేషం మాస్క్ తీసుకుని చూద్దాం, 10 ఎపిసోడ్లు వచ్చాయి చూద్దాం, రోజు 2 days ఏం చూస్తాం. నేను ప్రేక్షకుడిలా చూస్తా. గబగబా నా ఫోన్లు వచ్చాయి, చాలా మంది ఫోన్ చేసి, ఈవెన్ గంగరాజ్ గారు కూడా, హర్ష కమెంట్స్ అవి నీ ఎపిసోడ్ నుంచి చూడు నీకు అర్థం అవుతాయి అది ఇది. సో ఆయన నోటి నుంచి రావటం, మొన్న ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేయడం, మా కజిన్, మా చెల్లి అందరు ఫోన్ చేసి కమెంట్స్ చూడు. ఏంటి కమెంట్స్ ఏమైనా తప్పుగా అన్నారు అంటే ఏంటి, అప్పుడే బాగుండేవాడు ఇప్పుడు లావు అయిపోయి ఏవో నెగిటివ్ వస్తుంది మనకి. సోషల్ మీడియా అంటే అదే కదా భయం. ఎన్ని ఇయర్స్ అయిపోయింది అది? 20 years అవ్వలేదా? 25 years దాటి 25 years. అయితే ఏంటి కమెంట్స్ అని చెప్పి చూస్తే స్టన్నింగ్. నా జన్మ కళ్ళల్లో నీళ్ళు వచ్చారు అసలు. ప్రతి కమెంట్ చదివా, ప్రతి మనిషికి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. చేస్తా, ఆ పని కూడా చేస్తా. తప్పేం కాదు, కష్టమేం కాదు, మెల్లగానే చేస్తా. కానీ అది చెప్తున్నాను, లక్. ఇప్పటికి అదే బాండింగ్ ఉందా అందరితో? బాండింగ్ అంటే ఎస్, అంటే ఆ బాండింగ్ ఇప్పటికి పోదు. రాగిణి గారు, అఫ్ కోర్స్, మన పద్దు క్యారెక్టర్ చేసే స్వాతి, రాగిణి గారు, అనితా చౌదరి చేసింది, సుప్రజ అని ఒక అమ్మాయి చేసింది ఆ సంజీవిని క్యారెక్టర్, ఝాన్సీ గారు, ఉమా మహంతి గారు. ఇవాళ పొద్దున్న ఆవిడతో మాట్లాడా. అఫ్ కోర్స్ నరేష్ గారు అంటే నాకు ఎప్పుడు శివాజీ రాజ్ అనే కల్పిస్తూ ఉంటారు. అవసరాలు శ్రీనివాస్ గారికి నాకు పెద్ద ర్యాపో లేదు, అంటే ఆ సినిమా బ్యాచ్ అమృతంలో పెద్ద నాకు కనెక్ట్స్ అవుతలేవు. వాసు అంటే ఫ్యామిలీ, ఇంట్లో మనిషి నాకు. శివనారాయణ గారు అఫ్ కోర్స్. అంటే అంటే ఒక మాట చెప్తున్నారు రోషన్, ఈ భూమి మీద లేరన్న మాటే కానీ హనుమంతరావు గారిని తలుచుకున్న నిమిషం ఉండదు, రోజు ఉండదు. సో ఉన్నారు కాబట్టి ఎవరిని గుర్తు చేసుకోవడం కాదు, లేని మనిషిని కూడా గుర్తుండిపోయి ఎప్పటికప్పుడు ఏంటి వెళ్ళిపోయాడు అన్న ఫీలింగ్తో గుర్తు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా నన్ను అసలు అమృతం మీరు సూపర్ అండి, అసలు మీ యాక్టింగ్ సూపర్ అండి అంటుంటే నా మనసులో ఎక్కడో ఆయన కదా, అంజీ కదా అంటే పోలిక్ కాదు. సో ఆయన ఉండుంటే ఆయనకి క్రెడిట్స్ తెలియవు కదా, ఈ మాటలు వచ్చాయి కదా, అప్రిసియేషన్ వచ్చేది కదా. ఎందుకంటే రోషన్ నేను అనేది ఏంటంటే, మేమంతా టెలివిజన్లో అప్పుడప్పుడు నిలదొక్కుంటూ వస్తూ ఏదో మెల్లగా ప్రయాణం. గుండు హనుమంతరావు గారు అప్పటికే ఒక 200-300 సినిమాలు చేస్తుంటారు. ఆయన ఎందులోని రాని గుర్తింపు ఇందులో వచ్చిందంటే దట్ ఈస్ మెంట్ ఫర్ హిమ్. ఆయన అమృతం కోసం పుట్టాడు, అందుకే అమృతం అయిపోగానే వెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. మాకేంటి, మాకు అమృతం పోసింది. అమృతం తర్వాత ఇప్పటికీ నాకు మన వైవ హర్ష, ఇలాగ హర్షాలు చాలా మంది ఒక 2-3 వచ్చిన తర్వాత నేను అమృతం హర్షని అయిపోయాను. అందుకే నా హర్ష అమృతం అని టైటిల్ పెట్టుకుంటా నా ఇన్స్టా ఐడిలో వాటిలో. సో ఆ క్యారెక్టర్తో మనం పిలవడం కానీ అది కానీ ఇంకా అంతకన్నా ఏం కావాలి రోషన్. అంటే ఏమవుతుందంటే, ఏ ప్రాజెక్ట్ అని ఇవాళ ఈ సినిమా చేసాం, ఇంకొద్ది రోజులు ఈ సినిమాని మర్చిపోయి వేరేది వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత 1000 కోట్లు ఒకటి కలెక్ట్ చేస్తుంది, ఒకటి 5000 కోట్లు కలెక్ట్ చేస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది. కానీ అమృతం ఎప్పుడు ఉంటుంది కదా. ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. అది నేను కావాలనుకున్నాను, దానికోసం ఏమైనా ఫిట్నెస్లు చేశాను, ఏం లేదు. ఇక్కడ దాకా జర్నీ ఏ ప్లానింగ్ లేకుండా అయిపోయింది. అందుకే పెద్దగా ఏం ప్లాన్ చేయను. చెత్తా చెదారం తిని ఇదేంటి తినాల్సి వస్తుంది, ఇంత తాగేస్తున్నానేంటి అనుకున్న రోజులు కూడా ఏం అవ్వకుండా పొద్దున్న లేచిన రోజులు ఉన్నాయి. క్యాలిక్యులేటెడ్ కొన్ని రోజు ఆ హాస్పిటల్ పరిగెట్టిన రోజులు ఉన్నాయి. ఆలోచించడం మానేసా. నేనేంటో గో విత్ ద ఫ్లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.